ఎన్నికల సమయంలో పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో మంత్రి దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి స్వయంగా పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులను ఆత్మీయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు. గతంలో అమ్మఒడి పేరుతో కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పి కేవలం ఒక్కరికి మాత్రమే ఇచ్చి హామీని తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో తల్లికి వందన పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే అంతమందికి ఏటా 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల రైతులకు అన్నదాత సుఖీభవ అందిస్తున్నామన్నారు. ఇది ఇచ్చేది ఎవరో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరికి ఆశీర్వాదం. ఎవరైనా వెళితే వాళ్ళకి 10 రూపాయల టికెట్ ఉంటే అందులో 5 రూపాయలు మాత్రమే తీసుకుని 50% టికెట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ, ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేయడానికి పరిపాలనా దక్షుడైనటువంటి దేశంలోనే గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడటానికే రాజకీయ పార్టీని పెట్టి దాన్ని సాకారం చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరికీ పైన దేశం మొత్తంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ని నడుపుతున్నటువంటి ఈ సందర్భంలో రాను రాను ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ వెళుతూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలని, అదేవిధంగా ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నటువంటి మరో కార్యక్రమం సమాజంలో సరైనటువంటి అవకాశాలు లభించినటువంటి చేనేత వర్గాల వారు ఎవరైతే ఉన్నారో ఆ చేనేత వర్గాల వారికి నెలకి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చే విధంగాను మామూలు మగ్గాల మీద పనిచేసుకునేటువంటి 90,000 మందికి, అదేవిధంగా మరొక 11,900 మంది ఎవరైతే పవర్ లూమ్స్ మీద పనిచేసేటువంటి చేనేత వర్గాల వారు ఉంటారో వారికి నెలకు 500 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను.